హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కోపం వచ్చిన కోతులు అనే కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథలో ఒక వృక్షం, పక్షులు మరియు కోతుల మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన గురించి తెలుసుకుందాం. అయితే ఆలస్యం ఎందుకు, కథను ప్రారంభించే ముందు మీకు తెలుసు కదా, ఒక చిన్న పొడుపు కథ. అంగుళం ఆకు, అడుగున్నర కాయ, నేను ఎవరిని? సమాధానం నేను కథ చివరిలో చెప్తాను. ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకొని సంతోషంగా ఉండేవి. వృక్షం వాటిని గాలి, చలి, ఎండ తగలకుండా కాపాడేది. ఒకరోజు వర్షం కురిసింది. వృక్షం పక్కన కొన్ని కోతులు వానలో తడిసి వణుకుతున్నాయి. పక్షులు వాటిని చూసి, మేము చిన్నగా ఉన్నా గూళ్ళు కట్టుకున్నాము, మీకు 2 కాళ్ళు చేతులు ఉన్నా మీరు ఇల్లు కట్టుకోలేదా అని ఎగతాళి చేశాయి. కోతులకు కోపం వచ్చింది. అవి చెట్టునెక్కి పక్షుల గూళ్లను ధ్వంసం చేశాయి. గూళ్లలోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో ఏడ్చాయి. కోతులు అంతా నాశనం చేసి వెళ్ళిపోయాయి. నీతి: అనవసరంగా మనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకూడదు. ఈ కథ కోపం వచ్చిన కోతులు. పాఠం ఏమిటంటే, అనవసరంగా మనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకూడదు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అయితే నేను ముందుగా అడిగిన పొడుపు కథ, అంగుళం ఆకు, అడుగున్నర కాయ, నేను ఎవరిని? సమాధానం మునక్కాయ. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.